10, 12 తరగతిలో ఉన్న పిల్లలు ఏవేవో మాటలు మాట్లాడుకుంటున్నారు. మొదటి అమ్మాయి కావాలి లేక అబ్బాయా? 12 సంవత్సరాల వయస్సు ఉన్న అమ్మాయి ఇంకా తడబడుతూ మాట్లాడుతోంది. ఈ మధ్య ఇదే ట్రెండ్ అయిపోయింది. పక్క తడుపుతారు, చడ్డీలోనే మూత్రం చేస్తారు. ఇంకా వీళ్లకు తండ్రులు కావాలట. మనం యవ్వనంలోకి రాగానే వెంటనే పిల్లల్ని కనాలా? పురుషులు అంటారు, నాకు వీర్యం తయారవుతుంది. స్త్రీ అంటారు, నాకు అండో తయారవుతుంది. అంటే వెంటనే పిల్లలేనా? ఇది ఏమైనా కెమికల్ రియాక్షనా? ఎంత ధైర్యం! మీ ముఖం అద్దంలో ఒకసారి చూసుకోండి. మీరు ఇంకా పిల్లల్లాగే ఉన్నారు. ఒక జాగృతమైన సమాజంలో అయితే నిజంగా తల్లిదండ్రులుగా మారడానికి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఇద్దరు వ్యక్తుల విషయం కాదు. తల్లి మరియు తండ్రి మాత్రమే కాదు. ఇది ఒక పిల్లవాడి హక్కుల పరిరక్షణ గురించి. ఆ పిల్లవాడి ఎంత బలహీనంగా ఉంటాడో తెలుసా? ఇద్దరు మూర్ఖులు రోజంతా అతని మీదే ఉండిపోతుంటారు. అతను ఏమీ చెయ్యలేడు. మరి ఇది కేవలం వ్యక్తిగత విషయం అనిపిస్తుందా లేక పెద్ద సామాజిక సమస్యలా? మీరు ఒక పిల్లవాడి తప్పుగా పెంచితే దాని ఫలితం మొత్తం సమాజం మీద పడుతుందా లేదా?